హలో అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక్కొక్కసారి బ్లౌజ్ పీసెస్‌కే వర్క్ డిజైను ఏదో ఒకటి వస్తూ ఉంటుంది కదా! దాని ప్రకారంగా మనం లైనింగ్ అయితే కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ బ్లౌజ్‌కి కూడా ఇలాగే నెక్‌కిను, హ్యాండ్‌కి, బార్డర్‌కి ఇలాగ వచ్చిందనమాట వర్క్. దీన్ని నేను లైనింగ్ కట్ చేస్తున్నాను. దీనికోసం ఫస్ట్ హ్యాండ్ కట్ చేస్తున్నా. హ్యాండ్ లెంత్ అయితే 11 ఇంచెస్ తీసుకుంటున్నాను. రెడీగా 10 ఇంచెస్ కావాలి. ఇది 4 ఫోల్డ్స్‌లో ఉంది. ఆర్మ్ రౌండ్ 8 ఇంచెస్, ఆర్మ్ డౌన్ అయితే 3.5 ఇంచెస్ తీసుకున్నాము. హ్యాండ్ రౌండ్ లూజ్ అయితే 8 ఇంచెస్ కావాలన్నమాట. దీనికోసం 7 ఇంచెస్ పెట్టాను లెంత్. షేప్లో మనకి 8 ఇంచెస్ లూజ్ వచ్చేస్తుంది. ఇప్పుడు హ్యాండ్ షేప్ డ్రా చేసుకున్న తర్వాత చేయి చివర అయితే 5 ఇంచెస్ తీసుకుంటున్నాను. మధ్యలో 5.5 ఇంచెస్ తీసుకున్నాను. ఖర్చులు అయితే 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం అనమాట. దీన్ని ఫస్ట్ హ్యాండ్ కట్ చేసిన తర్వాత దీన్ని ఆధారంగా మన హ్యాండ్ ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా లెంత్ తీసుకొని నేను హ్యాండ్ని అయితే స్టిచ్ చేసేసామన్నమాట. హ్యాండ్కి ఇలా చివరన వర్క్ వచ్చింది. రెండు వైపులకైతే పీసెస్ పడతాయి. సెంటర్లో అయితే క్లాత్ని అడ్జస్ట్ చేసి ఇక్కడ చివరన ఉన్న క్లాత్ని కూడా సెంటర్లో వచ్చినట్టుగా పెట్టుకొని రెండు వైపులకైతే పీసెస్ చిన్న చిన్నవి వస్తాయి అన్నమాట. అవి ఖర్చుల్లోకి వెళ్ళిపోతాయి స్టిచ్చెస్లోకి. ఈ విధంగా హ్యాండ్ని మార్క్ చేసుకున్న దాన్ని ఇలాగ కట్ చేసేసుకున్నాము. రెండు జాయింట్ని ఓపెన్ చేస్తున్నాం. ఇది హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయింది. చివర్లకైతే చిన్న పీసులు పడతాయి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాం. ఫ్రంట్ పార్ట్లో డిజైన్ వచ్చిందనమాట. దీనికి ప్రిన్సెస్ కట్ పెట్టాలి. ఇప్పుడు నేను బాడీ లెంత్ అయితే 15 ఇంచెస్ తీసుకుంటున్నాను. అటు ఇటు 1 ఇంచ్ అయితే నేను తీసుకుంటున్నాను. అంటే దాదాపుగా 16 ఇంచెస్ వరకు అయితే క్లాత్ని ఇలాగ కట్ చేసేసాము. మనకి స్టిచ్ అయిన తర్వాత 14 ఇంచెసే కావాలి, కానీ ఇలా వర్క్ వచ్చింది కాబట్టి నేను క్లాత్ కూడా ఎక్కువే ఉంది అని నేను అటు 1 ఇంచ్ ఇటు 1 ఇంచ్ అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు ఆ నెక్ రౌండ్ని బాడీని కట్ చేసుకోవాలి. ఇప్పుడు కరెక్ట్ సైజులో మనం లైనింగ్ కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అడ్జస్ట్ చేసి చూసుకున్నాక మెయిన్ పార్ట్ని కూడా కట్ చేసుకోవాలి. ఇది బ్యాక్ పార్ట్ కోసం బ్యాక్ హుక్స్ వస్తాయి. దీనికి లైనింగ్ మిగతా క్లాత్ అయితే కట్ చేసామన్నమాట. ఇప్పుడు హ్యాండ్ కట్ చేసాం కదా ఇందాక, దీన్ని చివర్లో అయితే ఇలాగ స్టిచ్ చేసి టర్న్ చేసాము. చివరన అయితే చిన్న చిన్న పీసెస్ పడతాయి అంచులకి. ఈ విధంగా వచ్చింది హ్యాండ్ చివర స్టిచ్ చేసేసుకుంటే. ఇప్పుడు సెంటర్లో ఫ్రంట్ పార్ట్ని జాయింట్ చేయాలి. ఇప్పుడు ఇది ఎక్కువ అనిపిస్తుంది నెక్ వెడల్పు, అందుకని ఇక చిన్న ఒక 1/2 ఇంచ్ అయితే ఇలా పట్టేసి ఒక కుట్టు వేయించేసాను. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు లైనింగ్ని సెంటర్ మార్క్ చేసుకొని ఇలాగా కుట్టేసి ఉన్న ఈ మెయిన్ క్లాత్ మీద లైనింగ్ని అయితే ఈ సెంటర్ని చూసుకొని ఈ విధంగా పిన్స్ తోటి సెట్ చేసేసి ఇప్పుడు వర్క్ని ఎలా ఉందో అలాగా అయితే కుట్టేసేసామన్నమాట. ఇప్పుడు స్టిచ్ చేసేసింది. దీన్ని స్టిచ్ చేసిన దాని ప్రకారంగా అయితే లోపల ఒక కట్ చేసేసుకుంటున్నాను. ఒక 1/4 ఇంచ్ క్లాత్ వదిలేసుకొని దీన్ని కటింగ్ చేసేసి కట్స్ పెట్టి టర్న్ చేసేసుకుంటే ఫ్రంట్ నెక్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సైడ్స్ జాయింట్ వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ప్రిన్సెస్ కట్ ఇలా కట్ చేసి టర్న్ చేసి సైడ్స్ స్టిచ్ వేసేసుకుంటే ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ అయిపోద్ది అనమాట. ఇలా టర్న్ చేసేసాక సైడ్ పీసెస్ అటాచ్ చేసాము. కింది వైపు కూడా ఫోల్డింగ్ చేసేసామన్నమాట. ఇప్పుడు నెక్ అయితే ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు దీనికి మనం లైక్రా కానీ బక్రం కానీ ఏమీ వేయకుండా జస్ట్ ఈ విధంగా స్టిచ్ చేసి టర్న్ చేసి చూపిస్తున్నాను. ఎంత నీట్ ఫినిషింగ్ తోటి వచ్చిందో చూడండి. జాగ్రత్తగా స్టిచ్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనమాట. ఇవి రెండు బ్యాక్ పార్ట్స్ రెండు కటింగ్ చేసాక నెక్ డీప్ని నేను కట్ చేస్తున్నాను. నెక్ డీప్ అయితే 9 ఇంచెస్ రెడీగా కావాలి. దానికోసం మార్క్స్ పెట్టాను. 3.5 ఇంచెస్ స్టిచ్ పోను మిగతాది పెట్టామన్నమాట. పైవైపు 3 ఇంచెస్ తీసుకున్నాను. దీన్ని నెక్ నార్మల్గా రౌండ్ నెక్ పెట్టేసాము బ్యాక్ సైడ్. దీనికి కూడా పైపింగ్ వేసి కింద డాట్స్ కూడా పెడతాం కదా, అక్కడ డాట్స్ అయితే మార్క్ చేస్తున్నాను. 4 ఇంచెస్ వెడల్పులోని ఇక్కడ డాట్స్ వస్తాయి అన్నమాట. రెండు వైపులకి హుక్స్ పట్టి కాదా పట్టి స్టిచ్ చేసేసాక ఇలాగ షోల్డర్స్ అయితే స్టిచ్ చేసాము. పైపింగ్ కూడా వేసేసామన్నమాట.
ఇలా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రాగా ఎగుడు దిగుడుగా ఏమన్నా ఉంటే ఆ క్లాత్ అంతా కట్ చేసుకొని హ్యాండ్స్ అటాచ్ చేసుకొని సైడ్ స్టిచ్ చేసినట్టయితే బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోతుంది. దీనికి నేను ఈజీగా అంటే జస్ట్ బక్రం లేకుండా లైక్రా ఫ్యూజింగ్ ఏమీ లేకుండా స్టిచ్ చేశాను అనమాట. ఫినిషింగ్ తోటి వచ్చింది. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అవసరం అనిపించిన వాళ్ళకి షేర్ చేయండి. ఫినిషింగ్స్ అయితే చాలా నీట్గా వచ్చాయి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళు. ఈ బ్లౌజ్ అయితే ఈ శారీ తోటి కాంబినేషన్ అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.